ఈమె ఎంతసేపు ఫోన్ మాట్లాడుతుంది? అన్నం తినదా ఏంది? ఇంకా మరి చెప్పాలి. శ్రీవల్లి అన్నం తిందురా. ఒక్క నిమిషం చెప్పవది. అరే పొద్దు నుంచి చాయ్ తాగలే, టిఫిన్ చేయలే, అన్నం తిందురా రేసిత్తా. చిరాకు పెట్టకు వదినా, నేను ఫోన్ మాట్లాడుతున్నా కదా, తర్వాత తింటా నువ్వు. సరేరా, నువ్వు ఫోన్ మాట్లాడినాకరా, నేను ఇంట్లో ఉంటా. సరే. హలో, చెప్పు బంగారం. ఛార్జింగ్ పెట్టక మూలగ పెడితే అంతా దుమ్ము పట్టుండే. మౌనిక, మామయ్య కొన్ని మంచిలు తెరా గ్లాసుల. సరే మామయ్య, తీసుకొస్తా. సరే. హలో, అరే నేను ఇంకొక 1 అవర్లో టెంపుల్కి వస్తా, నువ్వు కూడా అక్కడికి రా, సరేనా? సరే మామయ్య, మంచిది. సంపతి, సంపతి ఇట్రారా. నాన్న, పొలం కాడ వరి కొప్పించినాం కదా, గడ్డి ఎదిరినావా? కుప్పలు ఇప్పించినావా? లేదు నాన్న, నేను పొలం కాడికనే బయలుదేరినా. సరే పోవాడికి. అరే ఈసారి పంట పైసలు బాగా చెల్లెకు 2 తొలల బంగారం చెప్పిద్దాం. మిగిలిన పైసలు చెల్లె పేరు మీద బ్యాంకులు ఇద్దాం. సరే నాన్న, చెల్లెకంటే ఎక్కువ నానే చేయించుదాంది. సరే పోయిరా. నాన్న, ఏందిరా? అన్నం తిన్నావానే? తినలేదురా. ఇంకా తినలే? తింటా ఇక. నాన్న, నిన్న మేడం కాలేజ్ లో ఫీజు కట్టమని అడిగింది. అంతేనా? ఇప్పుడు పంట పైసలు వస్తాయి కదా, ఇత్త బిడ్డ నీకెందుకురా రంది, నేనుండే కదా, నువ్వు ఏదంటే పిలుస్తారా? ఓకే నాన్న. మరి నీకంటే ఎక్కువనారా నాకు? సరే నాన్న, నాకేం కాదు నాన్న. సరేమ్మా. ఇంటి పత్రిక వచ్చింది. ఏముంది నాన్న, నేను టెంపుల్ దాకా పోయేస్తా. ఒక్కదానే పోతాను అమ్మ? అవును నాన్న. వదిన తీసుకుపోరా. వదిన ఎందుకే, నేను ఒక్కదాన్ని పోయేస్తా కదా, తొందరనే వస్తా. సరే పోయిరా. సరే నాన్న. నా బిడ్డ పెళ్లి కూడా చేయాలి, సంబంధాలు చూస్తాయిగా. ఏమైంది ఇంత లేట్ అయింది? లేట్ అయిందా? నేను టెంపుల్కి పోతానంటే మా వదిన కూడా నాతో వస్తా అని చెప్పింది. ఆమెకు సర్ది చెప్పి వచ్చేసరికి ఈ టైం అయింది. అయినా నా కోసం ఈ మాత్రం వెయిట్ చేయలేదా? అలాని కాదు, నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలని నా మనసు కోరుకుంది అంతే. నీకోసం ఎన్ని యుగాలని వెయిట్ చేస్తాబ్బా. అందుకే రా నువ్వు నాకు నచ్చింది. సాలిగా నీ ప్రేమ. మన పెళ్లి విషయం మీ ఇంట్లో చెప్పినావా? చెప్పలేదురా ఇంకా. నువ్వు చెప్పినా మీ ఇంట్లో మన పెళ్ళి ఒప్పుకోరే. మీరు ఉన్నోళ్ళు అయితే, మేము లేని వాళ్ళం అయితే. నాకంటే ఎక్కువ నువ్వు చదువుకుంటేవి. మీ నాన్ననైతే అసలు ఒప్పుకోడు మన పెళ్ళికి. నేనేదైనా మంచి సందర్భం చూసి చెప్తారా మన పెళ్లి గురించి, నువ్వేం బాధపడకు. శ్రీవల్లి, మీ ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోకపోతే నన్ను వదిలేస్తావా? నాకు దూరంగా ఉంటావా? అదేంద్ర అంత మాట అంటావు? నిన్ను ఇచ్చిపెట్టడానికా నేను ప్రేమించింది? నేను కాటిలో కాలే వరకైనా నీ చెయ్యి వదిలిపెట్టా. అవసరమైతే మా వాళ్ళని వదిలేసైనా నేను నీతో ఉంటా. సీన్గా నువ్వు లేకపోతే నేను ఉండలేనురా. థ్యాంక్ యూ రా బంగారం, నువ్వు లేకపోతే నేను ఉండలేనురా. సరే రా, నేను ఇంటికి వెళ్తా. మరి ఇప్పటికే ఫుల్ లేట్ అయింది. కాసేపు ఉండొచ్చు కానీ. నాన్నకు తొందర వస్తా అని చెప్పిన, నా కోసం నాన్న ఉన్న వదిన వెయిట్ చేస్తారు. సరే.
మరి ఫోన్ చేయి. సరే బాయ్ 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 బాయ్. వదినా వదినా ఇక తీసుకో. పోయొచ్చినావమ్మ గుడికి? పోయేసిన వదినా. సరే తీయమ్మ, నేను లోపల పెడతా. సరే వదినా. బా కొబ్బరికాయ తినక మస్తు రోజులాయి. ఈమె గుడికి ఏందేమో కదా, కొబ్బరికాయ కొట్టలే. ఈమె ఎటు పోయిందన్నట్టు? నానా నానా, మా దోస్తు రజిత వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ ఉందట, నేను పోయి వస్తా. ఫంక్షనా బిడ్డ? సరే గాని వదిలేకి చెప్పు బిడ్డ. సరే నానా. సరే వదినా వదినా. చెప్పమ్మా శ్రీవల్లి. మా దోస్తు రజిత వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ ఉందట, నేను పోయి వస్తా. రజిత వాళ్ళ ఇంటికాడ ఫంక్షనా? మన ఊళ్ళో ఎవరిది ఉంది ఫంక్షన్? ఎవరిది లేదు కదా. ఏ వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటారట వదినా, నన్ను ఒక్కదాన్నే రమ్మని చెప్పింది, నేను పోయి వస్తా. సరే తీ, పోయిరాపు. సరే జాగ్రత్త. సరే. ఈడు ఇంకా అత్తలేడు, అప్పుడెప్పుడో రమ్మని చెప్పిన, ఇంతసేపు అవుతుంది. రోడ్డు మీద ఎవరైనా చూసిరు అని అంటే ఇంట్లో నాన్నకి చెప్తారు. ఒకసారి ఫోన్ అనే చెప్తా. హలో సీను. చెప్పు శ్రీవల్లి. ఎక్కడ ఉన్నావు? వస్తున్నా, దగ్గరనే ఉన్నా. ఇంతసేపు సీను, నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా. మళ్ళీ ఎవరైనా ఇంట్లో చెప్తారు నాన్నకి. చూడు, నువ్వు ఫోన్ పెట్టేసరికి కత్తనా. శ్రీవల్లి వచ్చినావా? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? నేను వచ్చేవారు లేట్ అని బండిని మా ఫ్రెండ్ గారు తీసుకుపోయాను. నేను ఇక్కడ రోడ్ మీద కూర్చున్నా, ఎవరైనా ఇంట్లో చెప్తారని అప్పటి నుంచి భయపడుతున్నా. ఏం కదరా, ఎప్పటికైనా తెలిసేదే కదా. చెప్పరా, వచ్చినా లోడ్లు వచ్చినా, 2 లోడ్లు పంపించినా. ఏమైందిరా సీను, ఎందుకంత అర్జెంటే రమ్మన్నావు? అర్జెంటేనే. మా ఇంట్లో నన్ను దుబాయ్ పోమంటలే. నేను దుబాయ్ పోయినా అనుకో, మళ్ళీ 5 సంవత్సరాల దగ్గర రాను. శ్రీవల్లి, మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, మా వాళ్ళు దుబాయ్ పంపారు. నేను నిన్నే ఉండొచ్చు నీతో. ఏం మాట్లాడతాను సీను, ఇంత సడన్ గా పెళ్ళి అంటావు? వచ్చినా బిడ్డనట్టుంది. పక్క ముట్ట పొరడు ఎవరు పొరడు ఇక్కడ వెళ్ళే వరకు ఇక్కడ రోడ్ పండు పొరంతో కూర్చున్నది. వాళ్ళు ఊరితే ఎట్లుంటది? అమ్మో ఏదో ఇలా ఏటి చేద్దరా, మా ఇంట్లో ఆగుతలేరు, నన్ను దుబాయ్ పోమంటాను. రేపే మన పెళ్లి చేసుకున్నాం. రేపు పెళ్ళా? ఏంద్రా జోక్ ఇస్తాను, ఇంత సడన్ గా పెళ్ళయింది? జోక్ లేదు శ్రీవల్లి, జోక్ కాదు ఇది. రేపు మన పెళ్లి చేసుకుందాం. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే రేపురా, టెంపుల్లో పెళ్లి చేసుకుందాం. మా దోస్తులు కూడా అందరు చెప్పెట్టిన. రేపేనారా పెళ్ళి? ఇంట్లో ఏమనుకుంటారో ఏమో. సరే, నాకు నువ్వే కావాలి, నీకోసం నేను అత్త. శ్రీవల్లి, ఫంక్షన్ పోయొచ్చినావమ్మా? పోయేసిన వదిన. సరే, ఇంకా బియ్యం పెట్టు. సునీతక్కల ఇంటికి పోయేస్తా, చిట్టుకాడికి రమ్మన్నారు. సరే వదిన. నీ తొందరగా అత్త. సునీతక్క, ఓ సునీతక్క, ఉన్నావా ఇంట్లో? ఎవరు? మౌనిక నువ్వా? బావా, అక్కెటు పోయింది? అక్క ఇప్పుడే ఇంతకుముందు ఊళ్ళకైంది. అయ్యో బావా, ఊళ్ళకేందా? చిట్టికాడికి పోయమని చెప్పింది. చిట్టికాడికి అత్తదేమని వచ్చిన. అత్తగా వస్తాయి అవగానే మౌనిక ఇంకో ముచ్చట చెప్పాలి. ఏంటిది బావా, చెప్పు. అయితే చెల్లె నేను ఇప్పుడు బయటకు అయినప్పుడు చెట్టు కింద వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంది. నాకు తెలిసి వాళ్ళిద్దరికి ఏదో లవ్ నడుస్తున్నట్టు. అందుకని మంచిగా నువ్వు అయితే పెద్ద భయం చెప్పు చెల్లె. అయ్యో బావా, అంత పని చేస్తాందా? సరే తీ, నేను ఇంటికి నాకు అడుగుతా. జర మంచి భయం చెప్పు. ఎవరైనా చూసినా మనం మొత్తం బయట తలచుకొని తిరగలే మనం. జర చెప్పు నువ్వు అన్నది. సరే బావా, చెప్తా ఇంటికేనాక. శ్రీవల్లి తెలిసి ఎత్తాను తెలివి ఎత్తానా?
వాళ్ళ అన్నదేమో ఇట్లా అంటున్నారు. ఈ విషయం ఆయనకి చెప్పుదామంటే ఆయన ఏమంటాడో ఏమో. ఎట్లయితేంది ఆయనకి చెప్తా. ఏవండి, ఏంది మీకు ఒక్క ముచ్చట చెప్పాలి. ఏం ముచ్చట్నే బండి నడుతున్నా నేనే మీ చెల్లె బయట ఎవరితో తిరుగుతుందట. ఏం మాట్లాడుతానవే? మా చెల్లింది తిరుగుడేంది? నిజమండి. ఏందే? మన దగ్గరలో చెప్పిర్రు. ఆమెకి ఎట్లని చేసి మీరు బుద్ధి చెప్పండి. అయ్యో అట్లనా? అయినా నేను మా చెల్లెని అడిగిననుకో బాధపడుతుంది, భయపడుతుంది. అదేదో బుద్ధి నువ్వే చెప్పే. ఇది మంచి పద్ధతి కాదని చెప్పే. నేను చెప్తే మీ చెల్లి వింటదా అండి? ఇంటదే, నువ్వు చెప్పు. సరే చెప్పి చూస్తా. సరే. మా చెల్లికి ఇట్లా చెప్తాందా? వాడు ఎవడో తెలుసుకోవాలి. చెప్పరా ఇంకా? శ్రీవల్లి, చాయ్ తీసుకోమ్మా. వద్దు వదిన. తీసుకోరా. సరే వదిన, తాగు. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తావు. శ్రీవల్లి, నేను ఒక ముచ్చట అడగలరా? ఏంది వదిన? అడుగు. నువ్వు ఓలా అబ్బాయితోని తిరుగుతానవంట, నిజమేనారా? ఏంది వదిన, ఏం మాట్లాడుతున్నావు? నేనెవరితో తిరుగుతానా? అట్లా కాదురా, చూసినోళ్ళే చెప్పారా శ్రీవల్లి. అసలు ఏం మాట్లాడుతున్నావు వదిన? నేనెవరితో తిరుగుతానా? నువ్వెవరితో మాట్లాడుతున్నావు అని ఊర్లో అందరు మాట్లాడుకుంటారు. నేను అన్నతోటి చెప్పలేకనా? ఎక్కడ చెప్తే బాధపడతాడో అని చెప్తలేను. ఏమో నా మీద నిందలేస్తాను నువ్వు. ఏంది శ్రీవల్లి, నేనెవరితో తిరుగుతానా? నేనెవరితో మాట్లాడుతున్నా? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? అసలు నువ్వేందో నీ తిరుగుడేందో నాకు అన్నీ తెలుసు వదిన. అన్నకి చెప్పలేకనా? ఏంది వదిన, మా ఇంటి పరుగు తీస్తాను. ఇన్ని రోజులు ఎంత పరుగున్నాం. అయినా నీకు మా అన్న ఉండంగా నువ్వు వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడతావు? నేను ఎవరితో మాట్లాడినరా? నీకు ఎవరు చెప్పారా? నేను అసలు కాదురా. ఛీ, నువ్వు నా వదిన అని చెప్పుకోవడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. ఛీ. వామ్మో, ఈ ముచ్చట మా వదినకు తెలిసింది. మా అన్నకు కానీ మా నాన్నకు కానీ ముచ్చట చెప్పింది అనుకో మా వదిన, ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. ఈ ముచ్చట వాళ్ళకి తెలిసేలోపే నేను ఇంట్లోకి వెళ్ళిపోవాలి. మా ఇద్దరి పిల్లలు ఎలాగో వాళ్ళు వేయరు. శ్రీవల్లి, గట్లానే నేనేం తప్పు చేసినా? నేనెవరితో మాట్లాడినా? ఈ ముచ్చట అనేది వెళ్తే ఎంత లొల్లి అవుతుంది, ఎంత బాధపడతాడు. నా మీద అనుమానం పెట్టుకొని మేము లొల్లులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆమె తప్పు చేసి నా మీద నిందేయబట్టే. హలో సీని, ఎక్కడ ఉన్నావు? మా ఇంట్లో మా వదినకు తెలిసినట్టున్నది. ఎవరు చెప్పినట్టున్నారు మా వదినకి. రేపు కాదు పెళ్ళి, మనం ఈ రోజు నైటే చేసుకుందాం. నువ్వు నా పెళ్ళి గుట్టకడికి రా, నేను అక్కడికి వస్తా అన్న. సరేనా? సరే. ఏమైంది శ్రీవల్లి? ఎటు పోతాను? ఈ బ్యాగ్ ఏంది? అది ఈ శిక్షాకోళ్ళ ఇంటికి పోతాను వదినా. ఇప్పుడు ఈ రాత్రి వాళ్ళింటికి ఎందుకు? అద్దు ఇంట్లోకో బ్యాగ్ ఎటి. జరుగు వదినా. శ్రీవల్లి, ఆగమ్మా. ఈ రాత్రి ఎటు పోతున్నావమ్మా? కొద్ది ఈనమ్మ నా మాట. అబ్బా, ఈ ముచ్చట ఇప్పుడు ఆయనకి చెప్తా. చెప్పపోతే నా మీదకి సీరియస్ అవుతాడు. హలో, ఏమయ్యా, ఏడున్నావు? మీ చెల్లె బ్యాగ్ పట్టుకొని ఎట పోతుంది? నేను ఆపిరన్న నూకేసి పోతుంది. నువ్వు రా తొందర ఇంటికి.
అమ్మో ఈ విషయం మామయ్య చెప్పాలి. మామయ్య ఇప్పుడే బయటకేయండు. హలో మామయ్య, శ్రీవల్లి బ్యాగ్ వేసుకొని పోతుంది. లేదు నేను చెప్పిన మాట వింటలేదు. మీరు తొందర రారు, నాకు భయం అవుతుంది. సరే. ఈ రాత్రి ఎటు పోతుంది? ఎంత అద్దన్నా కానీ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయింది. అయ్యో ఏమైంది మౌలిక? శ్రీవల్లి ఎటువైంది? ఏమో మామయ్య, బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. ఎటు పోతున్నావు నాకు ఏ సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఏమైందే? చెల్లి ఎటువైంది? బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయిందండి. నేను ఎంత ఆపినా ఆకుండా వెళ్ళిపోయింది. ఎటువైందే? ఇంత రాత్రి ఎటువైంది? సరే చూద్దాం నాన్న. సరే. అరే సాయి, అయ్యగారు ఏడురా? వీళ్ళు రాకముందుకు మా పెళ్లి జరా, నీ దండం పెడతారా? ఎందుకు భయపడతావురా? మేమంతా లేవా? ఈ పెళ్లి మీ అందరూ కష్టంగా జరిపిస్తాం. సిరన్నా నువ్వు అసలు భయపడవు. మన దోస్తానా తక్కువ ఉందానే ఓలా చేస్తారా వాళ్ళే? ఏమేమి శ్రీవల్లి బాధపడుతున్నావు? ఏం లేదు, నా పెళ్లిలో అన్న వదిన నాన్న ఆశీర్వాదం తీసుకొని ఎంతో ఘనంగా జరుపుకుందాం అనుకున్నా నా పెళ్లి. కానీ ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు. అరే సీను, ఇక నుండి అన్నీ నువ్వేరా నాకు. నాకు నీకంటే ఎక్కువ ఉన్నారా? ఇక నుండి నాకు నువ్వు, నీకు నేను. నువ్వు అసలే బాధపడక. చెల్లెమ్మ, నువ్వు ఎందుకు బాధపడతావు? మేము అంతా లేవా? ఇప్పుడు మీ వాళ్ళు బాధపడతారు కావచ్చు, వాళ్ళ తర్వాత దగ్గరికి వస్తారు. వదినే నీ పెళ్లి ఘనంగా అయితే బాధపడుతున్నావా? పెళ్లి అయితే అయిపోయి భారత్ ఎంత మంచి చేస్తావో చూడు. అరే అయ్యగారు ఏడురా? లేట్ అవుతుందిరా. అరే అత్తంరా, ఫోన్ చేసి నాకు. అయ్యగారు వస్తారు. సామాన్ తెచ్చి రెడీ పెట్టిరా. దండలు ఒకరికొకరు మార్చుకోరు. దండం పెట్టుకోరు ఇద్దరు. శ్రీవల్లి, ఏం జరిగేదంతా? నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటావు? వాడు ఎవడు? చెల్లె ఇదంతా ఏందిరా? నిన్నెంత మంచిగా తాగినవరా? ఒక్క ముచ్చట చెప్పబోతువి. ఎవర్రా వాడు? శ్రీవల్లి, మా ఇంటికి ఒక ఆడబిడ్డ. నేను ఎంత గౌరవంగా చూసుకున్నావు, ఎందుకు ఈ పని చేస్తాను? శ్రీవల్లి, ఏంద్ర బిడ్డ ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? మేము నీకేమన్నా తక్కువ చేసినామా? వద్దు బా బిడ్డపా, ఈ లగ్గమద్ద వద్దుపా. నీకు మంచి ఆయన ఇంటి కాడ మంచి ధనవంతుని చూసి పెళ్లి చేస్తా బిడ్డపా. నడు నాన్న వదులు. నీకు చెప్తే ఈ పెళ్లి ఒప్పుకోరా నాకు తెలుసు. అందుకే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా. నేను మనస్ఫూర్తిగా అతన్ని ఇష్టపడ్డా, అందుకే ఈ పెళ్లి చేసుకుంటానా. నాకు చావైనా బతికైనా అతనితోటే. వద్దురా బిడ్డ, నువ్వు చేసే పనికి ఊళ్ళే నా తల దించుకునే పరిస్థితి వస్తుందిరా. వద్దు బిడ్డ, నా బాటిరా. నాన్న, మీరు తల దించుకునే పని నేనేం చేయలేదు. నా తల వంచుకొని నాకు నచ్చినంతోటి నేను తాళి కట్టించుకుంటానా. వాడు నీకు నచ్చినోడైతే మేము నీకు కానుల్లో వారా చెల్లె. నిన్నెంత గౌరవంగా వెచ్చుకున్నావురా. నిన్నెవరికిచ్చి పెళ్లి చేయాలో మాకు తెలియదా చెల్లె? చెల్లె ఇంద్రా, ఇన్న చెల్లె, చెల్లె 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 నీ కాలు మొక్కుతారా? చెల్లె చెల్లె. వద్దురా బిడ్డ, మా మాట వాడద్దురా, నీ దండం పెడతా చెల్లె. వాడద్దురా, వాడు ఎదురు చూడ తెలియదు చెల్లె. నన్ను ఇబ్బంది పెట్టకురి. నేను అతనే పెళ్లి చేసుకుంటా. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. లేవయ్యా, అరే నా బిడ్డను ఏం రాయి చేసినావురా? ఇట్లా మారిపోయింది నిన్ను. నాన్న వదులు.
అన్నా అరే ఆగోరే అల్లుల్లి ఎందుక వాళ్ళిద్దరు మంచిగా ప్రేమించుకున్నారట పెళ్లి చేస్తే ఏమవుతుంది వాళ్ళిద్దరు మేజరు ఏంది వీళ్ళు మేజరా వీళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారా నీకు ఎంతమంది పిల్లలయ్యా నాకు 2 కొడుకులు ఏంది నీకు 2 కొడుకులా బిడ్డుడి వెళ్తుందయ్యా నా బిడ్డను పూలార పెట్టి గుండెల మీద దాదుకున్నాయా నీకేమరకనే నీకు ఆ బిడ్డ ప్రేమ నీకేం తెలుసుదయ్యా ఇల్లు లేదుగా నేను పోతున్నా నా సందా లేదు అరే నా బిడ్డ నాకు కాకుండా చేస్తున్నావురా ఎల్లు నుంతారా నేను చంపుతారా అరే సీను కట్టనా కాలి పిచ్చి మొగందానా నిన్ను నేను సంత చెల్లె లెక్క చూసుకున్నా కాదే నువ్వు అసలు ఎవరో ఉట్టివో తెలుసా ఎంత పని చేసినవే మా ఎమోషనల్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఎంఆర్పి మూవీస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.